కానీ ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పి. ఇంకా క్వశ్చన్ లా? లాస్ట్ క్వశ్చన్ రా. కొంచెం ఈజీగా ఉన్నది అడగలను. ఓకే, ఆ గొలుసు ఉంగరాలు ఎలాగి? ఎందుకు? క్వశ్చన్ కి సమాధానం నువ్వు చెప్పేస్తే నీకు ఇచ్చేస్తాను, చెప్పలేదు అనుకో నేను ఉంచుకుంటాను. ముందు మీరు క్వశ్చన్ అడగండి, నాకు సమాధానం తెలుసు అనిపిస్తే అప్పుడు నేను ఇస్తా. అంతేనా? ఆ. అంతేనా? ఆ. నువ్వు ఎవరు? ఇదో ప్రశ్న, సమాధానం నువ్వు ఎవరు? తీసుకోండి ఉంగరాలు కూడా, ఇగో పర్స్ కూడా కావాలా? ఆ, ఇది కూడా తీసుకోండి. ఆ. రండి అలా కూర్చొని రిలాక్స్ గా మాడుకుందాం. ఓకే. ఇది క్వశ్చన్ ఒక్కసారి రిపీట్ చేసుకోండి. వెరీ సింపుల్ రా. నువ్వు ఎవరు? ఎవరు? నేను దొంగని. పర్స్ ఇచ్చి వెళ్ళిపోతాం. నువ్వు దొంగవా, పోలీసువా, ఇన్స్పెక్టర్వా, లాయర్వా అని కదా నేను అడిగేది. నువ్వెవరు? ఆ, నేను సునీల్. ఆ? నువ్వు సునీల్వా, సచిన్ టెండూల్కర్వా, గవాస్కర్వా అని కాదురా నేను అడిగేది. నువ్వెవరు? అయ్య బాబోయ్. నేను మనిషిని. నువ్వు మనిషివా, పశువువా, పిట్టవా, పిట్ట రెట్టవా అని కాదురా నేను అడుగుతున్నది. నువ్వెవరు? ఇలా ఉందండి క్వశ్చన్. ఆ, నేను ప్రాణిని. నువ్వు ప్రాణివా, రాయువా, రప్పవా, చెత్తవా అని నేను అడగట్లేదా. నువ్వెవరు? చిన్నపిల్ల చేసి ఈజీ క్వశ్చన్ అని చెప్పి టఫ్ క్వశ్చన్ అడిగేస్తావా? ఈ నాయి కూడా కాదు, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకున్నాను నేను. ఎవరు? ఈ తడికి తలుపులు 24 గంటలు నీ కోసం తెరిచే ఉంటాయి. నువ్వు ఎప్పుడొచ్చి సమాధానం చెప్తే అప్పుడే నీ నగలు పట్టుకెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళు. పెద్దోళ్ళు ఎప్పుడు వెళ్ళరా.